హాయ్! ఈ వీడియోలో మనం బ్యాక్‌లాగ్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. బ్యాక్‌లాగ్స్ పడితే ఫ్యూచర్ ఎలా ఉంటది? జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అండ్ మన మెమోస్, సర్టిఫికేట్స్ అసలు ఏ విధంగా మనకి పాసింగ్ ఇయర్ చూపెడుతదా? లేదంటే మనకు సపోజ్ గ్రాడ్యుయేషన్ అయితే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో దాన్ని బేస్ చేసుకొని మనకు మెమో వస్తదా? ఇవన్నీ డౌట్స్ అన్నీ మనం క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఫైనల్ టిప్స్ కొన్ని చెప్తా, బ్యాక్‌లాగ్స్ ఎట్లా క్లియర్ చేసుకోవాలనేది. ఈ వీడియోలో మనం అవన్నీ తెలుసుకుందాం గైస్. బ్యాక్‌లాగ్స్ అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకోకపోవడం మంచిది. బ్యాక్‌లాగ్స్ ఉంటే కూడా ఏం చేస్తామంటే వితిన్ మన డిగ్రీ అనుకోండి, వితిన్ 3 ఇయర్స్లో మనం ఏ బ్యాక్‌లాగ్ ఉన్నా సప్లీలు రాసి క్లియర్ చేసుకోవాలి. లేదు అంటే సపోజ్ ఏదైనా ఒక బ్యాక్‌లాగ్ ఉండిపోయింది, మనం ఒక అకాడమిక్ ఇయర్ అనేది టైం వేస్ట్ అవుతుంది. అకాడమిక్ ఇయర్లో మనం ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. మనకి ఎప్పుడైతే బ్యాక్‌లాగ్స్ ఉంటాయో అప్పుడు మనం ఎట్లాగో నెక్స్ట్ ఇయర్ చదవలేం కాబట్టి వేరే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదంటే ఎంబీఏ, ఎంసీఏ ఇంకేదైనా మాస్టర్స్ ఏం చేయలేం కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలి. లైక్ సాఫ్ట్వేర్ సైడ్ అన్నా, లేదంటే నాన్ ఐటీ కానీ ఏదైనా కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకొని, లేదంటే ఇప్పుడు కామర్స్ స్టూడెంట్ అయితే బ్యాంకింగ్ సైడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకొని ఫ్యూచర్లో ఏంటంటే మీరు నెక్స్ట్ ఇయర్లో ఆ సప్లీ కట్టి సప్లీ రాసేసి క్లియర్ చేసుకుంటే మీకు కొంచెం జాబ్ ఆపర్చునిటీ ఏంటంటే ఆల్రెడీ మీరు ల్యాగ్ అయ్యారు, ఒక 1 ఇయర్ లేట్ అయింది. మీ పరిస్థితి ఎట్లా అంటే మీరు ఇప్పుడు కానీ మీ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటే తప్ప మీకు జాబ్ ఇవ్వడు. అసలు మీ రెజ్యూమే చూసే మిమ్మల్ని ఫస్ట్ ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడున్న కాంపిటీషన్లో. మీ ఇన్ కేస్ మీరు కానీ సెలెక్ట్ అయ్యి మీ రెజ్యూమే కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేసిండ్రు అనుకోండి, మీరు ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అవన్నీ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? మన దగ్గర టాలెంట్ ఉంటేనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మనం ఖాళీగా ఉండే బదులు ఏం చేయాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకొని మనం ఎప్పుడైతే సప్లీలన్నీ క్లియర్ చేసుకుంటామో అప్పుడు మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మనకు డైరెక్ట్గా ఎంఎన్సీస్ అయితే ఆఫర్ ఇవ్వవు, చాలా తక్కువ. మనం ఏంటంటే స్టార్టప్ కంపెనీస్, కొంచెం ఇప్పుడు గ్రోత్లో ఉన్న కంపెనీస్, అలాంటి కంపెనీస్ మనకి యాక్సెప్ట్ చేయొచ్చు. అలాంటి కంపెనీస్కి మనం రెజ్యూమ్ పెట్టుకొని మనం కానీ ఇంటర్వ్యూని క్లియర్ చేయగలిగితే ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ మీద మనం ఎంఎన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అట్లా మనము గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటంటే మ్యాక్సిమం ఉంటే కూడా 1 ఇయర్ కంటే ఎక్కువ బ్యాక్‌లాగ్స్ పెట్టుకోకండి. అంటే 1 ఇయర్ కంటే ఎక్కువ డిలే చేయొద్దు. ఇన్ కేస్ అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకి కెరీర్ గ్యాప్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, 2 ఇయర్స్ నుంచి ఖాళీగా ఉండాలని చెప్పేసి మనల్ని హైర్ చేసుకోకపోవచ్చు. 2 ఇయర్స్ తర్వాత ఒకవేళ 2 ఇయర్స్ అయినా బ్యాక్‌లాగ్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇదే గైస్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది. అండ్ సరే, ఇంకా ఏం చేయొచ్చు అంటే 1 ఇయర్లో మనం కోర్సెస్ నేర్చుకుంటూ సైమల్టేనియస్గా ఏదైనా ఇంటర్న్షిప్స్ ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే ఇంటర్న్షాలా అని, లేదంటే లింక్డ్ఇన్లో కానీ ఇవి ఉన్నాయి కదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, నౌకరీ కానీ, ఇందులో ఇంటర్న్షిప్స్ వస్తాయి. మీ ప్రొఫైల్ని అందులో పెట్టుకోండి, మీ క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్ అని మెన్షన్ చేసుకోండి, మీకు ఇంటర్న్షిప్స్ వస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఆన్లైన్లో, లేదంటే ఆఫీస్ అని. అలాంటి ఇచ్చినప్పుడు ఇంటర్న్షిప్స్ చేసుకోండి. మీకు ఇంటర్న్షిప్స్ కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట బ్యాక్‌లాగ్ స్టూడెంట్స్కి. అట్లా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే సరే, బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు ఎట్లా క్లియర్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సబ్జెక్ట్కి ఇప్పుడు సపోజ్ ఒక బ్యాక్‌లాగ్ ఉందనుకోండి, అట్లీస్ట్ ఒక 2 యూనిట్స్ మనం ఒక 1 ఇయర్ మొత్తంలో ఒక 2 యూనిట్స్ చదవలేమా? 2 యూనిట్స్. మనకి ఆల్రెడీ మనం ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే క్లియర్ చేసుకోవడం బెటరు. లేదు ఒక 1 ఇయర్ లాగ్ అయినా కానీ ఒక ఫస్ట్ 2 యూనిట్స్ చదువుకుంటే అందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాకపోయినా మీరు ఏదైతే చదువుకుర్రో అవే రాసినా కానీ మీకు ఒక్కొక్క ఆన్సర్కి ఒక 3-4 మార్కులు వేసినా కానీ మీరు ఏంటంటే పేపర్లు రాస్తా పోతూ ఉంటే ఒక 10 పేపర్లు మంచిగా కంటెంట్ రాసిండ్రు అనుకోండి,
అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకొని మీరు నేర్చుకున్నది రాసిన అనుకోండి, పేజీకి 2-3 మార్కులు వేసుకున్నా కానీ ఈజీగా 30 మార్కులు ఈజీగా వస్తాయి మనకి 80 మార్కుల పేపర్కి. మ్యాక్సిమం డిగ్రీలో 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో మనకి 80 మార్క్స్ వచ్చినాయంటే మనం అంత 80 మార్క్స్కి మనం 30-35 మార్క్స్ గెయిన్ చేసినామంటే మనం ఆల్మోస్ట్ పాస్ అయిపోయినట్టే లెక్క. 30 మార్క్స్ కూడా వస్తలేవంటే అప్పుడు ఫెయిల్ అయినట్టు. కానీ ఒక్క ఆన్సర్ మనం చదువుకున్న దాంట్లో ఒక్క ఆన్సర్ తగిలినా కానీ లాంగ్ ఆన్సర్ ఈజీగా ఒక 12 మార్క్స్, తర్వాత మిగతా షార్ట్ క్వశ్చన్స్లో ఒక 2 తగిలినా కానీ ఇంకొక 8 మార్క్స్ 10 మార్క్స్ అట్లా మనం తెలియని ఏదైనా సొల్లు రాసినా కానీ పేజ్కి ఒక 2 మార్కులు వేసుకున్నా కానీ ఒక 4-5 పేపర్లు రాసినా ఈజీగా పాస్ అవ్వచ్చు. సో నేను చెప్పింది ఏంటంటే జస్ట్ 2 యూనిట్స్ చదువుకోండి, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. డైలీ అట్లీస్ట్ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, వారానికి ఒక 2 సార్లు అన్న మీరు చదివింది రిపీట్ చేస్తూ ఉండండి. అట్లనే నాకు గుర్తుంటుంది. సో ఇంతకు తప్ప మనం ఏం చేయలేము అన్నట్టు. మొత్తం ఒకటే రోజు గుర్తుండాలి. వన్ డే బ్యాటింగ్ అంటే కష్టం. సో అట్లా వన్ డే బ్యాటింగ్ చేసేటోళ్ళం ఉంటే మనం డిగ్రీలో ఉన్నప్పుడే అన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుంటుండే. సో గైస్, కాన్సన్ట్రేట్. అండ్ మనకి మెమో ఎలా వస్తుంది అంటే లైక్ మనం పాస్ అయిపోయినప్పుడు మనకి బ్యాక్లాగ్ ఇయర్ మెన్షన్ చేస్తారా అనేది క్వశ్చన్. సో ఎలా అంటే మన అకాడమిక్ ఇయర్ ఎంతవరకు, లైక్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, సపోజ్ 2020లో ఫస్ట్ ఇయర్, 2023లో ఫైనల్ ఇయర్ అయిపోయింది. మనకి బ్యాక్లాగ్స్ లేకపోతేనేమో 2023 పాస్డ్ అవుట్ అని వస్తుంది మెమోలో. లేదు బ్యాక్లాగ్ ఉందనుకోండి, ఎలా వస్తుంది అంటే మన అకాడమిక్ ఇయర్ 20 నుంచి 23 వరకు అని, అంటే మనం చదివింది గ్రాడ్యుయేషన్ తర్వాత పాస్డ్ అవుట్ అయింది మాత్రం 2024 అని స్పెసిఫై చేస్తారన్నమాట మన సర్టిఫికేట్లో. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇట్లా స్పెసిఫై చేస్తారని. అండ్ ఇంతే గాయస్ నేను చెప్పాలనుకున్నది. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను కామెంట్ సెక్షన్లో పెట్టడానికి, లేదంటే ఇంకో వీడియో చేయడానికి. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లైక్ ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ లేదంటే అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ, బై బాయ్.